లోకాశల వైపు ఆశపడబోకు, దేవుని వైపు నీ ఆలోచన ఉంచు. దేవుడే నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. ఏ ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్నావో, ఏ కష్టాల మధ్యలో కృంగి ఉన్నావో, దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు సహాయాన్ని అందిస్తాడు. అది ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఉద్యోగ విషయంలో బాధపడుతున్నావా, నీ జీవితంలో ఎలాంటి సమస్యల మధ్యలో నలిగిపోయావు, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నా దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ లోకములో ఏ మనుష్యుడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడే నీకు సహాయం చేయాలని ఆయన చూస్తున్నాడు. అందుకోసం ఒక మాట రాయబడింది, వినకుండా ఉంటానికి నా చెవులు మందంగా లేవు, ఇదిగో చెయ్యకుండా ఉంటానికి నా చెయ్యి కొరచగా లేదంటున్నాడు. దేవుని చెయ్యి చాలా పెద్దది. ఆయన నీకు సహాయం చేసే చెయ్యి. ఆ చెయ్యి కొరకు ఎదురు చూడు, ప్రార్థన చెయ్యి, చేతులెత్తి పరలోకం వైపు చేతులెత్తి, నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నా గుండెల్లో ఈ సమస్యతో కృంగిపోతున్నాను అయ్యా, ఇంక నా వల్ల కాటలేదయ్యా, అందరూ నన్ను ఏం చేయట్లేదు, నువ్వు పనికి రావు, నువ్వు ఏ ఉపయోగం లేదు, నీకు తిండి దండగా అని నా కుటుంబంలో నన్ను వెలివేస్తున్నారయ్యా, నీకు సహాయం, నీ సహాయం నాకు కావాలయ్యా, నా జీవితంలో అద్భుతమైన సహాయాన్ని ఇప్పించయ్యా, ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించయ్యా, నా లైఫ్ను స్థిరపరచునైనా, నా బ్రతుకులో ఉన్న ఆ యొక్క బలహీనతలు, చెడు వ్యసనాలు తీసివేసి మంచి స్థితిగా ఉంచి నీ కృప అనే సహాయాన్ని నాకు అందించునాయినా అని దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.